ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో కీలక పరిణామంగా నేడు వైసీపీ నేత మిథున్ రెడ్డి ఈడీ ముందు హాజరు కానున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇక ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని గంటల తరబడి విచారించిన ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను నమోదు చేశారు. స్కామ్ లో రాజకీయ నేతల పాత్రపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, లావాదేవీలపై లోతైన పరిశీలన కొనసాగుతుంది. ఇక ఈ విచారణలో భాగంగా మరిన్ని కీలక పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో కీలక పరిణామంగా నేడు వైసీపీ నేత మిథున్ రెడ్డి ఈడీ ముందు హాజరు కానున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని పరిశీలించినట్లు సమాచారం. ఇక ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని గంటల తరబడి విచారించిన ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను నమోదు చేశారు. స్కామ్ లో రాజకీయ నేతల పాత్రపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, లావాదేవీలపై లోతైన పరిశీలన కొనసాగుతుంది. ఇక ఈ విచారణలో భాగంగా మరిన్ని కీలక పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ రోజు ఈడీ ఎదుట హాజరు కావాలి. ఈడీ అధికారులు జనవరి 19 నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మిథున్ రెడ్డి ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి మద్యం పాలసీ ఏ రకంగా రూపొందించారు, మద్యం అమ్మకాలు ఏ రకంగా నిర్వహించారు, దాంతో పాటు వచ్చిన ఆదాయాన్ని ఎక్కడికెక్కడికి వెళ్లించారు, ఎవరెవరు దీనిలో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దాని మీద పూర్తిగా ఈడీ అయితే విచారణ అయితే చేయనుంది. దీనికి సంబంధించి నిన్న గురువారం ఏదైతే ఉందో నిన్న ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించడం జరిగింది. కేంద్ర ఈడీ అధికారులు విచారించడం జరిగింది. అయితే ఈ ఎంపీ విజయసాయిరెడ్డిని దాదాపుగా 8 గంటల పాటు విచారణ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణ చేసి ఆయన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఇవాళ ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని అంశాలను మిథున్ రెడ్డికి కూడా ప్రశ్నలు సంధించి ఆయన కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. టోటల్ మొత్తంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఈడీ కూడా దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ఈరోజు మిథున్ రెడ్డిని ఇచ్చేశారు, విచారణకు పిలిచారు. మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత ఇంకా ఎవరెవరు ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈడీ విచారించే అవకాశం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఆధారాలు ఏదైతే మనకి టెక్నికల్ ఎవిడెన్స్, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ మిథున్ రెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఈ విచారణ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి గతంలో విజయసాయిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే లిక్కర్ పాలసీలో మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి విజయసాయిరెడ్డి మీడియా ముఖంగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని పిలవటం, దానికి సంబంధించి నిన్ననే విజయసాయిరెడ్డి కూడా ఈ విచారణకు హాజరవడం, ఇదంతా కూడా ప్రాధాన్యత సంతరించుకుని రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.